జెడ్ ఆర్బిట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వికాస నియమాలు లేదా సూత్రాల మీద ఎంసీక్యూస్ అనేవి చేస్తున్నాం. ప్రీవియస్గా మన ఛానల్లో వికాస నియమాల గురించి సూత్రాల గురించి వీడియో అనేది ఉంది. అలానే పెరుగుదల వికాసం మరియు భావనలు, అలానే తెలుగు సబ్జెక్ట్ మీద కూడా మిగతా వీడియోలు అనేవి ఉన్నాయి. సైకాలజీ మీద కూడా మిగతా వీడియోలు అనేవి ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ని వాచ్ చేయడం కోసం. అలానే లైక్, షేర్ అండ్ కామెంట్స్. ఈ ఛానల్లో ఉండే వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస నియమాల సూత్రాల మీద మనం ప్రతిదీ కూడా మన ఛానల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే కంటెంట్ని నేర్చుకుంటామో ఆ కంటెంట్ మీద తప్పకుండా మనం ఎంసీక్యూస్ అనేవి చేస్తాం. ఆబ్జెక్టివ్ టైప్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయడం వల్ల ఆ నేర్చుకున్న కంటెంట్ అనేది మనకి తప్పకుండా గుర్తుంటుంది. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క టాపిక్ మీద కూడా, ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ మీద కూడా టాపిక్ నేర్చుకున్న వెంటనే మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి అప్లోడ్ చేస్తాం. అలానే విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మనం చేస్తాం. కాబట్టి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఆల్సో ద టాపిక్ రెండు కాంబినేషన్లో మనకి ఎక్కడ దొరకవు మన ఛానల్లో తప్పించి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ కంటిన్యూ టు అవర్ వీడియో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వికాసం నియమాల్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. అంటే మన వికాసం సంబంధించి 10 సూత్రాలు అనేవి చెప్పుకున్నాం. ఆ 10 సూత్రాల్లో కూడా మనకి ఏవైతే యూస్ఫుల్ ఉన్నాయో ఆ 10 సూత్రాల మీద యొక్క క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్ మీద బిట్స్ అనేవి చేస్తున్నాం. ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపీటెడ్గా డిఎస్సిలో, టెట్లో, సీటెట్లో, అలానే మరిన్ని ఎగ్జామ్స్లో సైకాలజీ మీద వచ్చినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. సో మనకి బయట టెస్ట్ సిరీస్ అలాంటి వాటిలో ఎలా ఉంటుందంటే అన్ని ఓవరాల్ చాప్టర్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఇస్తారు, కానీ ప్రతి ఒక్క టాపిక్ మీద అయితే మనకి ఎక్కడో కూడా క్వశ్చన్స్ అనేవి అవైలబిలిటీలో ఉండవు ఆ పర్టికులర్ టాపిక్ మీద. సో ఈ విధంగా మన ఛానల్లో ఉంటుంది. సో లెట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటిన్యూ టు వాచ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, డెవలప్మెంట్ ఫాలోస్ ఏ ఫిక్స్డ్ సీక్వెన్స్. దిస్ ఇస్ కాల్డ్ డెవలప్మెంట్ ఫాలోస్ ఏ అంటే వికాసం ఒక నిర్దిష్ట క్రమంలో సాగుతుంది. నిర్దిష్ట క్రమంలో సాగుతుంది అంటే ఒక సీక్వెన్స్ని ఫాలో అవుతుంది, అంటే ఒక లైన్ ఆఫ్ సీక్వెన్స్ని ఫాలో అవుతుంది కాబట్టి క్రమంగా సాగుతుంది కాబట్టి దాన్ని మనం క్రమానుగత సూత్రంగా మనం చెప్పుకోవచ్చు. సో క్రమానుగత సూత్రం. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ఓకే, option 2 is the right answer. And also next, second one, growth and development proceed from head to toe. This is called as తల నుంచి వికాసం పాదాల వైపుకి జరుగుతుందంటే దాన్ని మనం ఏమనుకున్నామండి, శిరోహ పాదాభిముఖ వికాస సూత్రం. సో మనకి 2 రకాల సూత్రాలు అనేవి ఉన్నాయి. ఒకటి శిరోహ పాదాభిముఖ సూత్రం, ఇంకోటి వచ్చేసరికి సమీప దూరస్థ వికాస సూత్రం. సో తల నుంచి ప్రారంభమై పాదాల వరకు వెళ్తుందంటే దాన్ని మనం శిరోహ పాదాభిముఖ సూత్రం అంటే సెఫ్లోకాడల్ డెవలప్మెంట్ అని మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్, ఏ చైల్డ్ ఫస్ట్ కంట్రోల్స్ ద ట్రంక్. సో థర్డ్ వన్ వచ్చేసరికి మనకి శిశువు మొదట వెన్నుముక్కపై, తర్వాత భుజాలపై, చివరగా వేళ్లతో నియంత్రణ సాధిస్తాడు. ఏ చైల్డ్ ఫస్ట్ కంట్రోల్స్ ది ట్రంక్, దెన్ షోల్డర్స్ అండ్ ఫైనల్లీ ఫింగర్స్. దిస్ ఇస్ కాల్డ్. మనకి ఫస్ట్ వెన్నుముక్క నుంచి తర్వాత భుజాల మీదకి, చివరగా వేళ్ళ మీదకి నియంత్రణ సాధిస్తున్నాడంటే దీన్ని మనం సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తల నుంచి పాదాల మీదకి వికాసం సాగుతుందంటే దాన్ని మనం శిరోహ పాదాభిముఖ వికాస సూత్రం అంటాం. అలానే మనకి వికాసం కేంద్రం నుంచి అంటే కేంద్రం నుంచి దూరంగా మనకి వికాసం అనేది సాగుతుందంటే దాన్ని మనం సమీప దూరస్థ వికాస సిద్ధాంతం అంటాం. దీన్నే ప్రాక్సిమో డిస్టల్ డెవలప్మెంట్ అని కూడా మనం అంటాం. సో ద థర్డ్ వన్ ఆన్సర్ ఇస్ B. ఓకే, నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. దిస్ రిఫర్స్ టు ద జీవితాంతం కొనసాగే ప్రక్రియ. ఇది ఏ నియమం కిందకి వస్తుంది? నిరంతరం కొనసాగుతుంది కాబట్టి మనకి నిరంతర ప్రక్రియ నియమం కిందకే వస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ ఆన్సర్ ఇస్ B. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, నో టూ ఇండివిజువల్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్ ఇల్లస్ట్రేట్. అంటే ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉంటుంది. దీన్ని ఏది సూచిస్తుంది? మనకి ఎవరైనా సరే సిమిలర్గా ఉన్నారు అంటే దాన్ని మనం సిమిలర్గా ఉంటే దాన్ని మనం ఏకరూపత అంటాం. అదే సిమిలర్గా లేరు అంటే ఇద్దరు ఒకే విధంగా లేరు అంటే దానికి మనం వికాస నియమం ఏమవుతుందంటే వైవిధ్యక భేదాలు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనే నియమం మీద ఈ యొక్క క్వశ్చన్ అనేది బేస్ అయింది. ఓకే, ద ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ A.
నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్. వికాసం అనేది వీటి యొక్క లబ్ధం. వికాసం అనేది మనకెప్పుడూ కూడా అనువంశికత మరియు పరిశ్రమ యొక్క లబ్ధం అనేది అవుతుంది. సో వికాసం అనేది హెరిడిటీ మాత్రమే కాదు, అలానే పరిశ్రమ మాత్రమే అవ్వదు, పరిపక్వత మాత్రమే అవ్వదు. అసలు కేవలం అనువంశికత, పరిశ్రమ రెండిటి యొక్క అనుసంధానమే మనకి వికాసం అనేది అవుతుంది. సో ఆప్షన్ ఫర్ ద 6th క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ సి. ఓకే. నెక్స్ట్ శిశువు మొదట శరీరం మొత్తంతో ఏడుస్తాడు, తర్వాత కళ్ళు గొంతుతో మాత్రమే ఏడుస్తాడు. అంటే శిశువు స్టార్టింగ్ అన్ని రకాల శరీర అవయవాల్ని కదిలిస్తూ ఏడుస్తాడు. అంటే జనరల్గా అన్నిటినీ కలిపి ఏడుస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్పెసిఫిక్గా అంటే పర్టికులర్గా వేళ్ళని గొంతుని అంటే కళ్ళని గొంతుని మాత్రమే అంటే గొంతుతో సౌండ్ చేస్తూ కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఏడుస్తుంటారు అనమాట. సో ఈ విధంగా మనకి ఒక అంటే స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ ఆర్గాన్ని మాత్రమే యూస్ చేస్తున్నాడు. అంతకుముందు మొత్తం యూస్ చేసాడు. సో జనరల్ నుంచి స్పెసిఫిక్ అంటే సాధారణంగా వాడే దాని నుంచి నిర్దిష్టంగా కేవలం ఇది మాత్రమే పర్టికులర్గా తీసుకుంటున్నాడు. కాబట్టి మనకి వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది అనే నియమం మీద ఈ యొక్క క్వశ్చన్ అనేది ఉంది. సో ఫర్ ద 7th క్వశ్చన్ ఈజ్ ఆన్సర్ ఏ. ఓకే. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ ద 7th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏ అవుతుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్. దిస్ మీన్స్ వికాసాన్ని ముందుగానే ఊహించవచ్చు. దీని అర్థం అంటే వికాసాన్ని మనం ముందుగానే ఊహించవచ్చు అంటే మనకి వికాసం యాదృచ్ఛికమా. సెకండ్ వన్ ప్రస్తుత వేగాన్ని బట్టి భవిష్యత్తుని ఊహించవచ్చు. వికాసం 18 ఏళ్ళకే ఆగిపోతుంది, పైవేవి కావు. వికాసాన్ని మనం ముందుగానే ఊహించవచ్చు. పెరుగుదలనైతే ఖచ్చితంగా మనం కొలవగలం, ఖచ్చితమైన నమూనాని మనం ఇవ్వగలం. కానీ వికాసానికి ఖచ్చితమైన కొలతలు అనేవి ఉండవు, కేవలం ఊహా జ్ఞానాలు మాత్రమే ఉంటాయి. దాన్నే మనం ఈ ఊహాగానంతో ప్రస్తుతం ఎలా ఉన్నారని దాన్ని బేస్ చేసుకొని మనకి ఫ్యూచర్లో పిల్లవాడు ఎంతవరకు ఏ విధమైన సామర్థ్యాలని కలిగి ఉన్నాడు, ఏ విధమైన సామర్థ్యాలని అభ్యసించగలడు అనే ఇదితో మనం వికాసాన్ని ఊహించవచ్చు. సో వీ కెన్ గెస్ ద ఫ్యూచర్ గ్రోత్ బేస్డ్ అపాన్ ద ప్రజెంట్ రేట్. ప్రస్తుత వేగాన్ని బట్టి భవిష్యత్తుని ఊహించవచ్చు. నెక్స్ట్ శారీరక, మానసిక, సాంఘిక వికాసాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇది మనకి దృఢమైన శరీరం ఉంటేనే దృఢమైన మనసు ఉంటుంది. దృఢమైన మనసు ఉంటేనే దృఢంగా ఆలోచించగలుగుతాం. అంటే మానసిక వికాసం బాగుంటుంది. మానసిక వికాసం బాగున్న వాళ్ళకే సాంఘిక వికాసం అనేది బాగుంటుంది. ఈ విధంగా మనకి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. కాబట్టి వికాసం అనేది మనకి పరస్పర సంబంధంగా కొనసాగుతుందన్న నియమం ప్రకారంగా ఈ యొక్క శారీరక, మానసిక వికాసాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. సో ఫర్ ద 9th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ డెవలప్మెంట్ డస్ నాట్ ప్రొసీడ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. అంటే వికాసం అనేది ఎప్పుడూ కూడా స్ట్రైట్గా ఉండదు, అంటే సరళ రేఖలో ఉండదు. ఎప్పుడూ కూడా మనకి స్పైరల్ అంటే వర్తులాకారంగా ఉంటుంది. అంటే ఒకలా వికాసం అనేది ఫస్ట్ 6 నెలల్లో పిల్లవాడి యొక్క బరువు అనేది 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 6 నెలల నుంచి సంవత్సరం లోపల పిల్లవాడి యొక్క బరువు 2 రెట్లు మాత్రమే పెరుగుతుంది. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో 1 రెత్తు మాత్రంగా అంటే 1x స్పీడ్తో మాత్రమే పిల్లవాడి యొక్క బరువు అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా మనకి 2 సంవత్సరాలు దాటేసరికి పిల్లవాడి బరువు అనేది తేడాలు అంటే ఒకసారి ఎక్కువగా, ఇంకోసారి తక్కువగా, అలాగా మనకి ఎప్పుడూ కూడా వికాసం ఒకే దిశగా సాగదు. మనకి వికాసం అనేది వర్తులాకారంగా జరుగుతుంది. సో 10th క్వశ్చన్ ఆన్సర్ అనేది బి అవుతుంది. నెక్స్ట్ వివిధ వికాసాలని కలిపి ఒకే మొత్తంగా ఏర్పడడాన్ని ఏమంటారు? వివిధ వికాసాలను అన్నీ కూడా మనకి మొత్తంగా ఏర్పడటాన్ని వికాసం అనేది ఏకీకృత మొత్తాల నియమం. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. వికాసం అనేది ఏకీకృత మొత్తాల నియమం మీద ఆధారపడుతుంది. నెక్స్ట్ తర్వాతి వికాసం కంటే పూర్వ వికాసం చాలా కీలకమైనది. ఇది ఎవరి అభిప్రాయం? తర్వాత వికాసం కంటే పూర్వ వికాసం కీలకమైనది అనేది ఎవరు చెప్పారంటే ఎలిజబెత్ హర్లాక్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద 12th క్వశ్చన్. నెక్స్ట్ విచ్ ప్రిన్సిపల్ సజెస్టర్స్ దట్ డెవలప్మెంట్ ఫాలోస్ ఏ కామన్ ప్యాటర్న్ ఫర్ ఆల్. వికాసం అందరిలో ఒకే నమూనాలో ప్యాటర్న్లో సాగుతుందని చెప్పే నియమం. అందరిలోనూ ఒకే విధంగా సాగట్లేదు అంటే వైయక్తిక భేదాలు ఉన్నాయని అర్థం. అందరిలోనూ ఒకే విధంగా సాగుతుంది అంటే యూనిఫామ్ ప్యాటర్న్ అంటే ఏకరూపత నియమం అనేది ఫాలో అవుతుందని అర్థం. అసలు ఏకరూపత నియమం ఎక్కడ ఫాలో అవుతుంది? మనకి
అందరం కూడా చిన్నప్పుడు ఒకలా ఆలోచిస్తాం. అంటే ఆడుకుందాం, తిందాం, పడుకుందాం. సో, ఈ విధంగానే ఉంటుంది. ఒక 12, 10 ఏళ్ల వయసు వరకు గూడా మన చిన్నప్పుడైనా, మన పిల్లలు చిన్నప్పుడైనా, మన అమ్మ వాళ్ళు చిన్నప్పుడైనా అందరికీ కూడా ఒకే విధమైన ఆలోచనలు ఆడుకుందాం అని ఉంటది. ఆ తర్వాత చదువుకోవాలి. ఆ తర్వాత హోంవర్క్స్ చేసుకోవాలని చెప్పి అలా షెడ్యూల్ చేసుకుంటూ ఉంటాం. ఒక 60 ఏళ్ళు వయసొచ్చిన తర్వాత మన పెద్దవాళ్ళు ఎలా అయితే ఆలోచిస్తారో, మనం గూడా అలానే ఆలోచిస్తాం. ఆ తర్వాత మన వాళ్ళు గూడా అలానే ఆలోచిస్తారు. సో, వికాసం అనేది ఒక ఒకే నమూనాలో సాగుతుందని చెప్పేటువంటి నియమం అందరిలో. సో, 13థ్ క్వెషన్ ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ వికాస వేగం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. మనం ఇందాకే చెప్పుకున్నాం. వికాసం అనేది ఒక దిశలో ఒకలాగా, ఒక దిశలో ఒకలాగా అంటే 6 నెలల వయసులో ఒకలా ఎక్కువ రెట్లుగా పెరుగుతుంది. సంవత్సరం వరకు తర్వాత ఇంకొక రెట్లుగా పెరుగుతుంది. సో, ఆ విధంగా వికాసం అనేది ప్రతి ఒక్క దశలోని మరింత ఎక్కువగా ఉండదు. అలాగని కొన్ని దిశల్లో మరింత తక్కువగాను ఉండదు. ఏ వయసు వారికి ఎంత వికాసం జరగాలో ఆ దశలో అంతవరకు మాత్రమే వికాసం జరగటాన్ని వికాసం అనేది వికాస వేగ నియమం అనేది ఫాలో అవుతుందని చెప్పి ఆన్సర్. సో, 14థ్ క్వెషన్ ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ 15థ్ క్వెషన్. ఏ చైల్డ్ లర్న్స్ టు వాక్ బిఫోర్ దే రన్. మనకి మామూలుగా వికాసంలో పిల్లవాడు 6 నెలల వయసు అంటే 3 నెలల వయసులో తల నిలుపుతాడు. 6 నెలలు వచ్చేసరికి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత వస్తువుల్ని పట్టుకొని పాకడానికి అంటే నేల మీద పాకుతాడు. నేల మీద పాకిన తర్వాత వస్తువుల్ని పట్టుకొని నిలబడటానికి ట్రై చేస్తాడు. నిలబడిన తర్వాత మెల్లగా చిట్టి చిట్టి అడుగులు వేస్తూ ఉంటాడు. అడుగులు వేసిన తర్వాత నడుస్తాడు. నడిచిన తర్వాత మాత్రమే పాకుతాడు. సో, ఈ విధమైన ప్రాసెస్ అంటే ఒక క్రమాన్ని ఫాలో అవుతున్నారు. సో, పిల్లవాడు పరిగెత్తే ముందు నడక నేర్చుకుంటాడు. ఇది ఒక క్రమాన్ని ఫాలో అవుతుంది కాబట్టి వికాసం అనేది ఒక క్రమానుగత సూత్రం. సో, ఫర్ ద 15th క్వెషన్ ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ ఏ క్యుములేటివ్ ప్రాసెస్. డెవలప్మెంట్ అనేది ఒక క్యుములేటివ్ అంటే సంచిత ప్రక్రియ. అవును, డెవలప్మెంట్ అనేది కూడా ఒక సంచిత ప్రక్రియ. ద ఆన్సర్ ఇస్ ట్రూ. నెక్స్ట్ విచ్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్. వికాసంలో వైయక్తిక భేదాలకు కారణమయ్యే అంశం ఏది? వికాసంలో వైయక్తిక భేదాలకు మనం ఇందాకే చెప్పుకున్నాం. వికాసం వేటి అంశాల మీద ఆధారపడిన లబ్ధం అంటే పరిసరాలు మరియు అనువంశికత. సో, ఇక్కడ కూడా వైయక్తిక భేదాలకి కారణమయ్యే అంశం ఏమవుతుంది? అనువంశికత మరియు పరిశ్రమ. సో, బోత్ ఏ అండ్ బి. సి ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ విచ్ సేస్ డెవలప్మెంట్ ఈజ్ ఎ జాయింట్ ప్రొడక్ట్ ఆఫ్ నేచర్ అండ్ నర్చర్. మనకి పోషణ మరియు ప్రకృతి యొక్క లబ్ధాల్ని వికాసం అనేది చెప్పేది ఏం సూత్రం అంటే వికాసం అనేది పోషణ మరియు అలానే ప్రకృతి యొక్క లబ్ధం అని చెప్పినటువంటి సూత్రం ఏదంటే మనకి 18th క్వెషన్ ఆన్సర్ ఈస్ ఏ. సో, పరస్పర చర్య నియమం మనకి ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దీని మీద బిట్లనే వస్తే సో, ఫస్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను చూడండి. నేచర్ అంటే మనకి ప్రకృతి. అంటే సహజ సిద్ధంగా మనం ఏమి చేయకుండా వాటంతట అవే ఫార్మ్ అయినటువంటివి. అదేమవుతుంది మనకి అనువంశికత. అంటే ఇప్పుడు మనం పుట్టేటప్పుడే మనం ఏం చేయకుండానే మన యొక్క జీన్స్ అనేవి మన ఇన్‌హెల్డ్‌గా మన లోపల అనేవి ఆల్రెడీ ఉండుంటాయి. దాన్ని మనం అనువంశికత లేదా జీన్స్ లేదా నేచర్ ప్రకృతి అంటాం. నర్చర్ అంటే పోషణ. అంటే పుట్టి పెరిగిన తర్వాత మనం ఆహారాన్ని బయట నుంచి తీసుకుంటాం. సో, పోషణ అనేది మనం మన శరీరానికి అందిస్తాం. బయట నుంచి వస్తుంది కాబట్టి అది మనం పరిసరం అనేది అవుతుంది. సో, నేచర్ ప్రకృతి అంటే మనకు అనువంశికత. నర్చర్ అంటే పోషణ అంటే మనకి పరిసరం. ఎక్కడైనా సరే మనకి వికాసంలో 2 పదాలు ఉంటాయి. అనువంశికత మరియు పరిసరాలు. అనువంశికత పరిసరాల్ని ఒకసారి మనం అంటే మనం ఆ వర్డ్‌తోని యూజ్ చేయకపోయినా అనువంశికత అంటే ప్రకృతి అంటే నేచర్, నర్చర్ అంటే పోషణ అంటే పరిసరం. సో, వికాసం అనేది వేటి యొక్క లబ్ధం? వికాసం అంటే అనువంశికత మరియు పరిశ్రమ యొక్క లబ్ధం. అలానే వికాసం అనేది వేటి యొక్క లబ్ధం? పోషణ మరియు ప్రకృతి యొక్క లబ్ధం. సో, ఇది ఏ నియమం కింద ఉంటుంది అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్ అంటే పరస్పర చర్య నియమం. వికాసం అనేది పరస్పర చర్య నియమం మీద ఉంటుంది. సో, 18th క్వెషన్ ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ 19th క్వెషన్. ఇఫ్ ఒక శిశువు మానసిక వయసు బాగుంటేనే సాంఘిక వయసు కూడా బాగుండవచ్చు. ఇందాకే మనం చెప్పుకున్నాం. ఆరోగ్యమైన శరీరం ఉంటేనే ఆరోగ్యమైన మనసు ఉంటుంది. ఆరోగ్యమైన మనసు ఉంటేనే మంచి ఆలోచనలు అనేవి మనకు వస్తూ ఉంటాయి.
సో, మనకి ఎలాంటి రోగాలు లేకుండా మంచిగా శారీరకంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము మంచి నిర్ణయాలు తీసుకొని మంచిగా ఉండగలుగుతాం. మంచి నిర్ణయాలు తీసుకొని మంచిగా ఆలోచించగలిగినప్పుడు మాత్రమే మనం సమాజంలో ఇమడగలుగుతాం. సో, ఈ విధంగా మానసిక వికాసం బావుంటేనే మనం సాంఘిక వికాసం బావుంటుందని చెప్పేటువంటి నియమం ఏదంటే మనకి పరస్పర సంబంధ నియమం. అంటే వికాసం అనేది పరస్పర సంబంధంగా కొనసాగుతుంది అన్న నియమం మీద ఆధారపడుతుంది. నెక్స్ట్ డెవలప్‌మెంట్ ఫ్లోస్ ఫ్రమ్ సెంట్రల్ యాక్సిస్ టు ద ఎక్స్‌ట్రిమిటీస్. మనకి కేంద్రం నుంచి వెలుపలకి సాగుతుంది అంటే దాన్ని మనం ఏమన్నాం సెఫ్లోకాడల్ అంటే మనకి శిరఃపాదాభిముఖ సూత్రం. శిరఃపాదాభిముఖ సూత్రం అంటే మనకి తల నుంచి కాళ్ళ వరకు వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. అదే కనుక ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ అంటే సమీప దూరస్థ వికాస సిద్ధాంతం అంటే మనకి కేంద్రం నుంచి బయటకు వస్తుంది. సో, కేంద్రం నుంచి వెలుపలికి వచ్చేదాన్ని మనం తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆన్సర్ ఏంటంటే ప్రాక్సిమల్ డెవలప్‌మెంటల్ లేదా సమీప దూరస్థ వికాస సిద్ధాంతం. నెక్స్ట్ గ్రోత్ స్టాప్స్ బట్ డెవలప్‌మెంట్ కంటిన్యూస్. పెరుగుదల అనేది మనకి ఎప్పటికైనా ఆగిపోతుంది. మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ అయినటువంటి ఏ ఆర్గాన్ అయినా సరే డెవలప్‌మెంట్ వన్స్ కంప్లీట్ అయింది అంటే మనకి గ్రోత్ అయినా సరే ఎదుగుదల అంటే హైట్ కూడా మనకి 18 ఏళ్ళ తర్వాత పెరగరంటారు. సో, ఈ విధంగా పెరుగుదల అనేది మనకి కొన్ని ఆర్గాన్స్ అనేవి అన్నీ మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ అనేది డెవలప్‌మెంట్ అయిన తర్వాత తప్పకుండా ఆగిపోతుంది. అదేం లైఫ్ లాంగ్ జరిగేటువంటి ప్రాసెస్ కాదు. కేవలం వికాసం మాత్రమే జీవితాంతం కొనసాగేటువంటి ప్రక్రియ. సో, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ. సో, 21st ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ వికాసం వర్తులాకారం అనగా ఏంటి? అంటే వికాసం అనేది వర్తులాకంగా జరుగుతుందని చెప్పా. మనకసలు వర్తుల ఆకారం అంటే ఏంటంటే డెవలప్‌మెంట్ వికాసం అనేది ప్రతి దశలో స్థిరపడుతూ ముందుకు సాగుతుంది. ఇప్పుడు మనకి తల నిలపడం వచ్చిన తర్వాతే పిల్లోడు కూర్చోగలుగుతాడు. పిల్లోడు కూర్చోవడం పూర్తిగా కంప్లీట్‌గా తను నేర్చుకున్న తర్వాత మాత్రమే తను పాకగలుగుతాడు. పాకడం తర్వాత మాత్రమే తను ఏదైనా వస్తువుని పట్టుకొని నిలబడగలుగుతాడు. నిలబడటం బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత మాత్రమే తను అడుగులేయగలుగుతాడు. అడుగులు వేసిన తర్వాతే నడవగలుగుతాడు. ఈ విధంగా ఒక స్టెప్ కంప్లీట్‌గా వచ్చిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్‌ని తీసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఏదైనా చదువుకునేటప్పుడు 4 చాప్టర్‌లు ఉన్నాయనుకోండి. స్టార్టింగ్ చాప్టర్ నుండి కంప్లీట్‌గా వచ్చిన తర్వాత నెక్స్ట్ చాప్టర్‌కెళ్తాం. అది వచ్చిన తర్వాత ఇంకో చాప్టర్‌కెళ్తాం. సో, అలా ఈ విధంగా 4 చాప్టర్‌లు అయిపోతేనే మనకు సిలబస్ అయిందని అర్థం. సిలబస్ అయిందని తర్వాత మనం ప్రాక్టీస్ బిట్స్ చేస్తాం. సో, ఈ విధంగా మనకి సిలబస్‌ని కంటిన్యూ చేసుకుంటూ ప్రాక్టీస్ బిట్స్‌ని చేసుకుంటూ మనం ఎగ్జామ్‌ని ఫినిష్ చేసుకుంటున్నాం. ఈ అంటే మనం ఏదైనా సరే ఒకటి నేర్చుకునేటప్పుడు దాన్ని మనం కంప్లీట్‌గా ఫస్ట్ బేసిక్ స్టెప్స్ నేర్చుకున్న తర్వాత మనం అడ్వాన్స్డ్ లెవెల్ స్టెప్స్‌కి మనం వెళ్తాం. సో, ఈ విధంగా వికాసం అనేది వర్తులాకారంగా జరుగుతుందంటే ప్రతి దశలోనూ తను ముందు ఆ ప్రాసెస్‌లో జరిగేటువంటి డెవలప్‌మెంట్‌ని స్థిరపరుచుకుంటూ వెళ్తుంది కాబట్టి వికాసం ప్రతి దశలోనూ స్థిరపడుతూ ముందుకు సాగుతుంది. అంటే డెవలప్‌మెంట్ కాన్సాలిడేట్స్ ఎట్ ఎవ్రీ స్టేజ్. సో, 22nd ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ శిశువు ప్రస్తుత ఐక్యూని బట్టి భవిష్యత్తుని ఊహించవచ్చా? తప్పకుండా ఊహించవచ్చు. మనకిప్పుడు పెరుగుదలలో ఈ పిల్లవాడు ఈ వయసుకి ఇంత ఉన్నాడంటే మనకి ఒక 30 ఇయర్స్ ఒక 25 ఇయర్స్ వచ్చేసరికి పిల్లవాడు ఇంత ఏజ్‌కి ఇంత హైట్ వస్తాడు అని మనం తప్పకుండా క్యాలిక్యులేట్ చేసి చెప్పగలం. అలానే వికాసం కూడా మనకి పిల్లవాడు ఇప్పుడు చాలా ఇంటెలిజెంట్‌గా ఉంటున్నాడు. ఇన్ని సబ్జెక్ట్స్‌లో మంచి మార్కులు వస్తున్నాయి. టెస్ట్‌లో ఇలా వస్తుంది. FA1లో ఇలా వస్తుంది. మనకి SA1లో ఇలా వస్తుంది. సో, తప్పకుండా మనకి ఫైనల్స్‌లో కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అలానే ఫ్యూచర్‌లో కూడా తను ఈ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు కాబట్టి ఈ సబ్జెక్ట్‌ని తీసుకుంటే తను తప్పకుండా ఫ్యూచర్‌లో ఈ జాబ్‌ని చేయగలడు అని చెప్పి మనం ఒక అంచనా అనేది వేయగలం. సో, ప్రస్తుత ఐక్యూని బట్టి మనం భవిష్యత్తుని ఊహించవచ్చు. సో, ఎస్ డ్యూ టు ప్రిడిక్టబిలిటీ అవును ఊహించదగిన నియమం వల్ల. వికాసం అనేది ఊహించదగినది. నెక్స్ట్ శిశువు వేళ్ళను వాడకముందే బంతిని 2 చేతులతో పట్టుకోవడం నేర్చుకుంటాడు. 2 చేతులతో పట్టుకోవడం నేర్చుకోవడం అంటే ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్‌ని 2 చేతులతో గట్టిగా పట్టుకున్న తర్వాతే మనకి స్పెసిఫిక్‌గా ఒక వేలని పట్టుకుంటున్నాం. అంటే మొత్తంగా పట్టుకున్నది కాస్త మనం సెపరేట్‌గా పట్టుకుంటున్నాం. అంటే సాధారణం నుంచి నిర్దిష్టం వైపుకెళ్తున్నాం. అవునా? సో, వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్టంకి వెళ్తుందన్న నియమం మీద ఈ యొక్క బిట్ ఉంటుంది. సో, జనరల్ నుంచి స్పెసిఫిక్. ఓకే. 24th ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ ఇందాకే చెప్పుకున్నాం మనం నేచర్ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే మనకి సహజ సిద్ధంగా మనం ఏ ప్రమేయం లేకుండా వాటంతట అవే ఉన్న వాటినే మనం నేచర్ అంటాం. నేచర్ అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి అనువంశికత. అంటే ఇంటర్నల్ జీన్స్ అనేవి ఉంటే దాన్నే మనం అనువంశికత అంటాం. సో, నేచర్ రిఫర్స్ టు ద అనువంశికత. ఓకే.
నెక్స్ట్ నర్చర్ అంటే పుట్టి పెరిగిన తర్వాత మనం తీసుకునేటువంటి ఎక్స్టర్నల్గా తీసుకునేటువంటి ఆహారం, దాన్ని మనం పోషణ అంటాం. పోషణ అంటే బయట నుంచి వచ్చేది కాబట్టి దాన్ని మనం పరిసరంగా తీసుకోవచ్చు. సో నర్చర్ అంటే మనకి పరిసరంగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 25th ఆన్సర్కి రిలేటెడ్ ఆన్సర్స్ అన్ని 26th ఆప్షన్స్లో ఉన్నాయి. 26th క్వశ్చన్కి రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి 25th ఉన్నాయి. సో మనకి ఇక్కడ దీన్ని బట్టి రిలేటెడ్ టాపిక్స్ని చూసుకున్నాం. నేచర్ అంటే మనకి అనువంశికత అనుకున్నాం. అనువంశికత మాత్రమే కాకుండా జీన్స్ అని కూడా అనొచ్చు, డిఎన్ఏ అని కూడా అనొచ్చు. ఓకేనా. నెక్స్ట్ నర్చర్ అంటే మనకి పరిసరాలు అని మాత్రమే కాకుండా స్కూల్ అనొచ్చు, ఫ్రెండ్స్ అనొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనకి బయట నుంచి వచ్చేవి ఏవైనా ఉన్నాయి అంటే వాటిని మనం నర్చర్ అంటాం. ఇంటర్నల్గా మనం ఏం చేయకుండా వాటంతట అవి ఉన్న వాటిని మనం నేచర్ అంటాం, ప్రకృతి. ఓకే, ఈ బిట్ ఎంత కన్ఫ్యూజింగ్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలగాలి ఇంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత. నెక్స్ట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ హ్యాజర్డ్స్. ప్రతి దశలోనూ ముప్పులు తప్పకుండా ఉంటాయి. అది తప్పకుండా అది నిజమే అవుతుంది, అబద్ధం అయితే కాదు. సో ద ఆన్సర్ ఇస్ ట్రూ. నెక్స్ట్ డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ సింపుల్ టు ద కాంప్లెక్స్. సరళత నుంచి క్లిష్టతకు వెళ్తుంది. అవును, ఫస్ట్ మనం నెంబర్స్ నేర్చుకున్న తర్వాతే అడిషన్స్ చేస్తాం. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాతే మనం ఇలా పెద్ద పెద్ద సమ్స్ని చేస్తూ వెళ్తాం. సో మనం ఏదైనా బేసిక్ నుంచి మనం డిఫికల్ట్ లెవెల్కి వెళ్ళడమే కదా మనం ప్రిపరేషన్లో. టెట్ డిఎస్సిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ స్కూల్ బుక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. 3rd క్లాస్ నుంచి, 1st క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత మాత్రమే అన్ని పర్ఫెక్షన్ నుంచి వచ్చిన తర్వాత మాత్రమే మనం 10th క్లాస్ బుక్స్ దాకా వెళ్ళి మన యొక్క సబ్జెక్ట్ని ఫినిష్ చేస్తాం. సో వికాసం అనేది సరళత నుంచి క్లిష్టతకు సాగుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. వికాసం నియమం కానిది. వికాసం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది, ఇది తప్పకుండా రైట్ ఆన్సరే. నెక్స్ట్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఇది కూడా రైట్ ఆన్సరే. వెనక్కి వెళ్ళడం, అసలు వికాసం అనేది ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళడం అనేది జరగదు. అసలు దిస్ ఈజ్ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, దిస్ ఈజ్ నాట్ అంటే వికాసం కానిది అని ఇచ్చారు. నాట్ ఏమొచ్చి వస్తుంది, రివర్సిబిలిటీ. వికాసం అనేది పునరావృతం ఎప్పటికీ జరగదు. జరగనిదే అడిగారు కాబట్టి జరగనిది ఏంటంటే వికాసం అనేది వెనక్కి వెళ్ళదు, పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. సో ఈ 3 అనేవి రైట్ ఆన్సర్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డెవలప్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ అంటే వికాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది. వికాసం అనేది మనకి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే గర్భస్థ దశ నుంచి స్టార్ట్ అవుతుంది. సో గర్భస్థ దశ నుంచి కూడా మనకి వికాసం అనేది మొదలవుతుంది. నెక్స్ట్ సెఫలోకాడల్ సీక్వెన్స్, పాదాభిముఖ సూత్రం. క్రమం అంటే తల నుంచి కాలి వరకు. సో తల నుంచి హెడ్ టు ఫుట్, హెడ్ నుంచి ఫుట్ వరకు జరిగే వికాసాన్ని మనం పాదాభిముఖ వికాస సూత్రం అంటాం. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆర్ కాజ్డ్ బై. వైయక్తిక భేదాలకి కారణం ఏంటంటే మనకి ఇందాకే చెప్పుకున్నాం, వైయక్తిక భేదాలకి మనకి కారణం అనేవి వికాసం అవుతుంది, పరిసరాలు అవుతాయి, అనువంశికత అవుతుంది, అలానే పరిపక్వత. ఇవన్నీ కూడా కాంబినేషన్లో ఉన్నది ఏంటంటే ఆప్షన్ డి. సో పైవన్నీ కూడా మనకి వికాసంలో పరిపక్వత, పరిసరం, అనువంశికత ఈ 3 కూడా మనకి వైయక్తిక భేదాలకి కారణమవుతుంది. సో 32nd ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ ఒక శిశువు బంతిని పట్టుకోవడానికి కళ్ళు చేతులను సమన్వయపరుస్తున్నాడు అంటే ఒక ఆబ్జెక్ట్ని దాన్ని పట్టుకోవడానికి ఒక కాన్సన్ట్రేటెడ్గా చేతులతో పట్టుకోవడం అని కళ్ళతో చూడటం చేస్తున్నాడు. సో రెండింటిని కూడా సమన్వయపరుస్తున్నాడు. సో మనకి సమన్వయపరుస్తున్నాడు అంటే ఇంటిగ్రేట్ చేస్తున్నాడు. సో కంబైన్ చేస్తున్నాడు లేదా ఇంటిగ్రేట్ చేస్తున్నాడు కాబట్టి వికాసం అనేది ఏకీకృత మొత్తంగా కొనసాగుతుందన్న నియమం. సో ఏకీకృత మొత్తంగా అంటే రెండింటిని కూడా కలిపి చేస్తున్నాడు కాబట్టి ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది. కాన్సన్ట్రేషన్ మొత్తం ఒకదానికి మీదకే యాడ్ చేస్తున్నాడు కాబట్టి. నెక్స్ట్ 33rd ఆన్సర్ ఇస్ ఏ. ఓకే, నెక్స్ట్ 34th డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ బట్ నాట్ యూనిఫామ్. డెవలప్మెంట్ అనేది అంటే వికాసం అనేది ఒక నిరంతర ప్రక్రియ, కానీ ఏకరీతిగా సాగదు, ఏకరీతిగా ఉండదు. అంటే వికాసంలో వివిధ దశల్లో వివిధ వేగాలతో సాగుతుంది, అందరిలోనూ ఒకే విధంగా ఉండదు. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆప్షన్ చూడండి, స్టాప్స్ సడన్లీ అంటే అసలు వికాసం అనేది ఎప్పటికీ ఆగిపోదు, జీవితాంతం మరణించేంత వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ బి అండ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలాగంటే వివిధ దశల్లో ఒకే విధంగా సాగదు. రెండవది వచ్చేసరికి వేరువేరుగా జరుగుతుంది, ఎందుకంటే వైయక్తిక భేదాలు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద టర్మ్ ప్రాక్సిమో ఇన్ ప్రాక్సిమో డిస్టల్ మీన్స్ సమీప దూరస్థ నియమంలో సమీపం అనగా, సమీపం అంటే ఏంటి మనకి
కేంద్రానికి దగ్గరగా అనేది ఆన్సర్ అవుతుంది. సో, ఈ విధంగా మనం 35 బిట్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం. వికాస సూత్రాలు లేదా నియమాల మీద మనం. సో, తప్పకుండా మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్‌ని వాచ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ మనకి కామెంట్స్ కూడా ట్రై చేయండి తప్పకుండా. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి తప్పకుండా. మన ఛానల్లో మాత్రమే కంటెంట్ పెట్టిన వెంటనే మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి రిలీజ్ చేస్తాం. మనకి ఏ ఛానల్లో కూడా అవైలబిలిటీ ఉండదు. ఏ ఛానల్లో కూడా మనం ఈ విధంగా ఛానల్ని క్రియేట్ చేయాల్సి వచ్చింది. సో, మనకి డిఎస్సిలో, సీటెట్లో, ఏపీ టెట్లో, మనకి డిఐఈఓ ప్రతి సబ్జెక్ట్స్లో కూడా, ప్రతి ఒక్క ఎగ్జామినేషన్స్లో కూడా సైకాలజీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ద స్కోరింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్. మనకి మార్క్స్ గెయినింగ్ సబ్జెక్ట్ అంటే సైకాలజీ అని చెప్పుకోవచ్చు. సో, ఈ విధంగా మనకి సైకాలజీలో ప్రతి ఒక్క టాపిక్ని కూడా వితౌట్ ఫీజు, వితౌట్ ఎనీ ఛార్జ్ లేకుండా మనం ఈ యొక్క టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం. మనకి ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో నేర్చుకుంటున్నాం అన్న భావన అనేది కలకాలం మాత్రమే ఈ యొక్క ఉద్దేశం. సో, తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిట్స్ అందరూ కూడా 1కి 2 సార్లు చూడటం వల్ల మీకు ఈ బిట్స్ అనేవి తప్పకుండా గుర్తుంటాయి. అండ్ ఆల్సో ఫుల్ఫిల్ చేయండి. కంటెంట్‌ని కూడా నేర్చుకోండి. ఆ వెంటనే ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కూడా తప్పకుండా గుర్తుంటుంది. ఎగ్జామ్‌లో 100% ఎఫర్ట్‌ని ఇవ్వగలరు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.